జనసేన పార్టీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతూ ఉన్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక విశ్లేషణ సందర్భంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల మధ్య ఏం జరిగిందో అన్న అంశాన్ని బయటపెట్టారు. దానికి సంబంధించి పూర్తి వివరణ కూడా ఇచ్చారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వైఖరి ఎలా ఉంది, భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంది, ప్రధానమంత్రి మోడీ వైఖరి ఎలా ఉంది అన్న అంశాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ బయటపెట్టారు. అది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. సాధారణంగా అమిత్ షాని పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పుడు స్వయంగా అమిత్ షానే ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం మనకి ఇన్స్టెంట్ ఫ్రెండ్ మాత్రమే, నమ్మశక్యమైనటువంటి ఆ పార్ట్నర్ కాదు అన్నటువంటి అభిప్రాయాన్ని అమిత్ షా పవన్ కళ్యాణ్కి చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక నాయకుల సమావేశం, కోర్ కమిటీ సమావేశం, శాసనమండలి సభ్యులు ఉన్నప్పుడు నేరుగా నాదెండ్ల మనోహర్ ద్వారా ఈ విషయాన్ని ఇతర పార్టీ నాయకులందరికీ కూడా చెప్పినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించారు. సో పవన్ కళ్యాణ్ అప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త దూరంగా ఉంటా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల భారతీయ జనతా పార్టీ వైఖరి భిన్నంగా ఉందన్న విషయం అర్థమైంది కాబట్టి సో స్వతంత్రంగా జనసేన ఉండాలి, ప్రతి తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని కూడా సమర్థించకూడదు, ప్రతి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పాలసీని కూడా సమర్థించకూడదు, వాళ్ళు ఏం చెప్తే అది చేయకూడదు అన్నటువంటి ధోరణిలోనే ఉండి ఈ మధ్యకాలంలోనే కొన్ని మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు. అమరావతి విషయంలో జై అమరావతి కాదు జై ఆంధ్ర అనడం అనేది ఇవన్నీ కూడా అమిత్ షా చేసినటువంటి హితబోధ వల్లే పవన్ కళ్యాణ్ వైఖరి మారిందన్నది ప్రొఫెసర్ నాగేశ్వర్ బయటపెట్టారు. అది ఇప్పుడు జనసేనలో తీవ్ర కలకలం రేపుతుంది. తెలుగుదేశం పార్టీలో మరింత టెన్షన్ పెంచింది. బీజేపీ వైఖరి తెలుగుదేశం పార్టీ పట్ల ఇలా ఉందా, చంద్రబాబు పట్ల ఇలా ఉందా, చంద్రబాబుని భారతీయ జనతా పార్టీ నమ్మడం లేదా అన్నటువంటి అనుమానాన్ని క్రియేట్ చేసింది. దీనిపైన నాదెండ్ల మనోహర్ కూడా స్పందించారు. అటువంటిది ఏమీ లేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పారు తప్ప అంత తీవ్ర స్థాయిలో స్పందించినట్టు కనిపించలేదంటేనే ఖచ్చితంగా అక్కడ జరిగిందన్నది. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా చాలా స్పష్టమైనటువంటి విశ్వసనీయ సమాచారం, నాకున్నటువంటి వ్యక్తిగతంగా నేను తెలుసుకున్న సమాచారం ఆధారంగా చెప్పానని అన్నారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని నమ్మడం లేదు, ఈ విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారనేది మాత్రం అటు టీడీపీ ఇటు జనసేనలో కలకలం రేపుతుంది.